రామాయంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సిద్దిపేట చౌరస్తాలోని వివేకానంద విగ్రహానికి పలు పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, విశ్వ హిందూ పరిషత్ ఏబీవీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానందుడని, ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ అధ్యక్షులు దోమకొండ చిన్న శ్రీనివాస్, నాయకులు దోమకొండ పెద్ద శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచా విజయ్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పబ్బా సత్యం, బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, శంకర్ గౌడ్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. ప్లాకార్డ్ ఎవరు పట్టుకున్నారు? కొంచెం జరగదు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజు సార్ నేను తీసుకున్నా సార్ సార్దే भारत माता की जय, भारत माता की जय. नंदा 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 ఆధ్వర్యంలో ఈరోజు 162వ సఖ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆ వివేకానందుని కులమాలు జరగడం జరిగింది. దీంతో పాటుగా యువత వివేకానంద ఆశీర్వాదం తీసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇలాగే ముందుకు సాగుతామని ఈరోజు ఈ మా సర్కిల్లో చేసుకోవడం ఎంతో గొప్పగా చూస్తున్నాం. జై వివేకానంద. జిల్లా మాజీ శక్తి సంయోజక వివేకానంద జయంతి సందర్భంగా బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున యువజన దినోత్సవ శుభాకాంక్షలు. యువకులు దాన్ని బట్టే మనము ఆలోచించాలి. అయితే వివేకానందుడు మన భారతదేశం గురించి వేరే దేశంలో కూడా ఏ విధంగా చెప్పిండు, మన భారతదేశం గురించి ఆధ్యాత్మిక
స్వామి వివేకానంద 102వ జయంతి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మరి మన దేశంలో ప్రస్తుత పరిస్థితిలో వివేకానందుని ఆశయాలను పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పుస్తకాలు చదవాలా. మరి ఇప్పటి యువతకు కూడా స్వామి వివేకానంద ఆదర్శంగా ఉంటేనే మన దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుందని యువతకు చెప్పినటువంటి మన స్వామి వివేకానందను ప్రతి ఒక్కరూ స్మరించుకునే అవసరం ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఈరోజు రామాయంపేట పట్టణంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో, వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో వివేకానంద 162వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కూడా యువత ఆధ్వర్యంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివేకానందునికి ఘనంగా జయంతి అర్పించడం జరిగింది పూలమాలతో. అదేవిధంగా ముఖ్యంగా వివేకానందుడు అంటేనే గుర్తొచ్చేది యువత. ఇక్కడ యువ సంఘాలు నెలకొల్పినప్పుడు ఫస్ట్కు మనము పేరు గుర్తొచ్చేది వివేకానంద యూత్. ఈరోజు యువత చెడు మార్గంలో పోతుంది. దేశం ప్రగతి సాధించాలనంటే అది కేవలం యువతతోనే సాధ్యమవుతుంది. యువత లేనిదే దేశ ప్రగతి లేదు. కాబట్టి వివేకానంద యొక్క ఆశయాలను అంచిపుచ్చుకొని రాబోయే కాలంలో దేశం ప్రగతి పదంలో ముందుకు పోవాలనంటే తప్పకుండా యువత సద్మార్గంలో పోతూ వివేకానందుని ఆశయాలను సాధించే దిశగా పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామాయంపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా మరొక్కసారి వివేకానంద 162వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై హింద్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.